ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. సో ఫేస్ వాష్ తర్వాత నెక్స్ట్ ఏం వాడాలి? టోనర్ వాడాలా, సీరం వాడాలా, సన్ స్క్రీన్ వాడాలా, మాయిశ్చరైజర్ వాడాలా? ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా బాబు. ఒకడేమో టోనర్ వాడమంటాడు, ఒకడేమో సన్ స్క్రీన్ వాడమంటాడు, ఒకడేమో మాయిశ్చరైజర్ వాడమంటాడు. ఏది వాడాలరా బాబు? మీలో చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఫేస్ వాష్ అయితే చేసుకుంటారు, బట్ ఫేస్ వాష్ తర్వాత స్కిన్ కేర్ రొటీన్లో మీరు నెక్స్ట్ ఏం వాడాలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే టోనర్ వాడాలా, సీరం వాడాలా, లేదా మాయిశ్చరైజర్ వాడాలా, లేదా సన్ స్క్రీన్ వాడాలా? సో ఈ కన్ఫ్యూజన్ని ఈ వీడియోలో నేను మీకు దూరం చేస్తాను. సో ప్రాపర్గా మీ స్కిన్ కేర్ రొటీన్లో మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి, అంటే స్టెప్ బై స్టెప్ ఏది యూజ్ చేయాలి, అండ్ అలాగే మీకున్న స్కిన్ ప్రాబ్లం బట్టి మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి, సేమ్ బ్రాండ్ ప్రొడక్ట్సే యూజ్ చేయాలా లేదా డిఫరెంట్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయొచ్చా లేదా, ప్రతిదీ డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి గైస్, చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. సో ప్రతి కన్ఫ్యూజన్ ఈ వీడియోలో మీరు దూరం చేసుకుంటారు. సో లాస్ట్ వరకు డెఫినెట్గా చూసేయండి అండ్ ఇప్పుడే లైక్ చేసేయండి. సో మరి ఎటువంటి సోది లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మీ స్కిన్ కేర్ రొటీన్లో ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ మీరు ఏమేమి ప్రొడక్ట్స్ అప్లై చేసుకోవాలి. సో నెంబర్ 1 ఫేస్ వాష్. సో మీరు ఫేస్ వాష్ అనేది ఫస్ట్ యూజ్ చేయాలి. సో మార్నింగ్ లేచిన తర్వాత మీరు స్నానం చేసే టైంలో సోప్ని పక్కన పెట్టేసి మీరు మీ ఫేస్ని ఫేస్ వాష్తో వాష్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫేస్ వాష్ ఏం చేస్తుందంటే మీ ఫేస్ మీద పొల్యూషన్, బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో మీ పోర్స్ లోపల వాటిని క్లీన్ చేస్తుంది. సో మీ ఫేస్ని క్లీన్ చేస్తుంది గాయస్. సో ఫేస్ వాష్ పనే అది మీ ఫేస్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో స్టెప్ నెంబర్ 1లో మీరు మీ ఫేస్ని వాష్ చేసుకోండి. ఎందుకంటే ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మీ ఫేస్ మీద మీరు ఏదైనా ప్రొడక్ట్ అప్లై చేసే ముందు మీ ఫేస్ అనేది క్లీన్గా ఉండాలి. సో మీ ఫేస్ క్లీన్గా లేకుండానే మీరు ఏదైనా ప్రొడక్ట్స్ అప్లై చేశారో అది రియాక్షన్ అనేది వస్తుంది అండ్ దానివల్ల మీకు పింపుల్స్, బ్యాక్టీరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ ఫేస్ ఫస్ట్ క్లీన్గా ఉండాలి, అప్పుడే మీరు నెక్స్ట్ ప్రొడక్ట్స్ అనేవి అప్లై చేసుకోవాలి. మీ ఫేస్ని మంచిగా ఒక ఫేస్ వాష్తో వాష్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫేస్ వాష్ యూజ్ చేయాలని తెలిసింది, బట్ ఎలాంటి ఫేస్ వాష్ యూజ్ చేయాలి? సో మీ స్కిన్ ప్రాబ్లం బట్టి మీరు ఒక ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మీ స్కిన్ టైప్ బట్టి, అంటే ఆయిలీ స్కిన్, కంబైన్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్. సో దీన్ని బట్టి మీరు ఒక ఫేస్ వాష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ స్కిన్ టైప్ బట్టి ఒక మంచి ఫేస్ వాష్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. సో టోనర్ ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే చూడండి గైస్, మీరు ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత కూడా కొంచెం బ్యాక్టీరియా అనేది మీ పోర్స్ లోపల ఉండిపోతుంది. సో అది 100% క్లియర్ అవ్వాలి అంటే మీరు టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ టోనర్ ఏం చేస్తుంది అంటే మీ స్కిన్ టోన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ ఫేస్ మీద సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేస్తుంది అండ్ అదేవిధంగా మీ డల్గా ఉన్న ఫేస్ని ఇది ఫెయిర్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అంటే గ్లో చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత టోనర్ తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక క్లీన్ క్లాత్తో లేదనుకుంటే కాటన్తో మీ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేస్తే మీ ఫేస్ అనేది 100% క్లీన్ అవుతుంది అండ్ మీ ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్, పొల్యూషన్ ఏదైతే ఉంటే అవన్నీ కూడా రిమూవ్ అయిపోయి మీ ఫేస్కి ఒక మంచి గ్లో రావడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 టోనర్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సీరం అప్లై చేసుకోవాలి గైస్. సో ఇక్కడ సీరం ఎందుకు అప్లై చేయాలి అంటే ఇది మీ స్కిన్ని హైడ్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ బాడీని హైడ్రేట్ చేయడానికి మీరు వాటర్ ఎలా అయితే తీసుకుంటారో మీ ఫేస్ని కూడా హైడ్రేట్ చేయాలి అంటే మీరు సీరం అనేది అప్లై చేసుకోవాలి. సో సీరం ఏం చేస్తుంది అంటే మీ పోర్స్ లోపలికి వెళ్ళి మీ స్కిన్ని మంచి గ్లోనెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, హైడ్రేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే మీ స్కిన్ని ఒక మంచి ఫెయిర్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, పింపుల్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ సీరమ్స్లో మీరు 2 సీరమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి విటమిన్ సి సీరం అండ్ ఇంకోటి హైరోనిక్ యాసిడ్ సీరం. సో మీ ఫేస్కి ఒక మంచి గ్లో కావాలి అనుకుంటే మీరు విటమిన్ సి సీరం తీసుకోవచ్చు అండ్ ఇన్ కేస్ మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ లాంటివి ఉన్నాయంటే వాటిని తగ్గించడానికి మీరు హైరోనిక్ యాసిడ్ సీరం అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4 మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మీ స్కిన్ కనుక బాగా డ్రైగా ఉందంటే మీ స్కిన్ మీద ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంటుంది. ఇన్ కేస్ మీరు కనుక మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే మీ స్కిన్ బాగా డ్రై అయిపోయి మీ స్కిన్ మీద క్రాక్స్ వచ్చేస్తే, పోర్స్ అనేవి లార్జ్ అయిపోతాయి అండ్ మీ పోర్స్ లోపలికి బ్యాక్టీరియా, ఇంప్యూరిటీస్ ఎక్కువగా వెళ్ళిపోయి మీ స్కిన్ అనేది పాడైపోతుంటుంది. పింపుల్స్, డార్క్ స్పాట్స్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది అంటే ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది, మీ స్కిన్ కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదేవిధంగా మీ స్కిన్ కి ఒక మంచి ఫెయిర్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో మాయిశ్చరైజర్ కూడా సేమ్ మీరు మీ స్కిన్ టైప్ బట్టి యూజ్ చేయాలి. ఒకవేళ మీ స్కిన్ డ్రై అయితే మీ డ్రై స్కిన్ టైప్ బట్టి ఉన్న మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అండ్ ఆయిల్ కంట్రోల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఆయిల్ కంట్రోల్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి ఇన్ కేస్ మీ స్కిన్ కనుక ఆయిలీగా ఉందంటే. సో మీ స్కిన్ టైప్ బట్టి ఒక మంచి మాయిశ్చరైజర్ మీరు తీసుకోవచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఈ 4 స్టెప్స్ స్టెప్ బై స్టెప్ మీరు మీ స్కిన్ కేర్ రొటీన్లో ఫాలో అవ్వాలి. ఈ విధంగా మీరు ప్రొడక్ట్స్ అనేవి అప్లై చేసుకోవాలి. సో ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది మంచి గ్లోగా, ఫెయిర్గా అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5 ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఏంటంటే సన్ స్క్రీన్. సో చూడండి గైస్, ఈ 4 స్టెప్స్ ఏంటంటే మీ స్కిన్ కి మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదేవిధంగా మీ స్కిన్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్, పింపుల్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇలాంటివి రాకుండా హెల్ప్ చేస్తుంది.
బట్ సన్ స్క్రీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు బయటికి వెళ్తున్నారు అంటే ఎండలోకి వెళ్తున్నారు, ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ బయటికి వెళ్తున్నారు, సో మీరు స్కిన్ని మంచిగానే కేర్ చేసుకున్నారు, బట్ సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేస్ పన్ని అనుకో ఎంత కేర్ చేసుకున్నా మళ్ళీ మీ స్కిన్ అనేది బ్లాక్ అయిపోద్ది, ట్యానింగ్ వచ్చేస్తుంది. ట్యానింగ్ వచ్చిందంటే మీ స్కిన్ చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మీరు బయటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో మీరు ఎంత కేర్ చేసుకున్నా దాని మీద మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకునే బయటికి వెళ్ళాలి గైస్. సో ఇన్ కేస్ మీరు బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 4 స్టెప్స్ అప్లై చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు కంప్యూటర్ దగ్గర గానో ల్యాప్టాప్ దగ్గర గానో మీరు పని చేస్తున్నారు, ఆఫీస్లో పని చేస్తున్నారు, సో అలాంటి టైంలో కూడా మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. బికాస్ అందులోంచి వచ్చే బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది, దానివల్ల కూడా మీ స్కిన్ ట్యానింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని నుంచి కాపాడుకోవడానికి కూడా మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే సన్ స్క్రీన్ అనేది ఒక ప్రొటెక్టెడ్గా ఉంటుంది. సో మీరు ఏదైతే స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యారో దాన్ని పాడు చేయకుండా ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ 5 స్టెప్స్ని స్టెప్ బై స్టెప్ మీరు యూజ్ చేయాలి, ఇంకేమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది దూరమైంది కదా, ఏ ప్రొడక్ట్స్ తర్వాత ఏ ప్రొడక్ట్స్ అప్లై చేయాలన్నది. సో ఈ విధంగా మీరు యూజ్ చేయండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి, మీ స్కిన్ అనేది మంచి గ్లోగా అందంగా అవడానికి హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇస్ గైస్, చాలా సింపుల్. ఈ విధంగా ఫాలో అవ్వండి, చాలా, ఇంకేం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట బటన్ కూడా కొట్టండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.